మొదటి తిమోతికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 చదువుతున్నాను, గమనించండి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి, బయలుపరచబడనివి దాచబడనేరవు అన్నాడు 25వ వాక్యంలో. మరలా చదువుతున్నాను. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలనే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. స్తోత్రం. చాలా స్పష్టంగా ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. చాలా చిన్నగా చెప్తాను నేను ఈరోజు, చాలా నెమ్మదిగా చెప్పాలని డిసైడ్ అయిపోయినా. హల్లెలూయా. చక్కగా గమనిస్తాం దేవుని వాక్యాన్ని. తిమోతికి పౌలు గారు ఈ పత్రికను పంపిస్తున్నాడు. రాసి ఏం చేస్తున్నాడండి? పంపిస్తూ రాసి అంటాడు, తిమోతి, నువ్వు చాలా దగ్గర నమ్మకంగా నీ సాక్ష్యం కాపాడుకుంటున్నావు. ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యుల చేతులకు అప్పగించబడి, వాళ్ళ చేత హింసింపబడి, వాళ్ళ చేత దూషణలు పొంది, వాళ్ళ చేత శీద్రించబడి, వాళ్ళ చేత హేళనపడి సిలువ వేయబడ్డాడు. ఏం చేశాడండి? సిలువ వేయబడ్డాడు. సిలువ వేసిన తర్వాత ఆయన తీసి సమాధిలో, ఆ సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజు ప్రభు తిరిగి లేస్తానన్నాడు. స్తోత్రం. పాపం ఆ రోజుల్లో 12 మంది శిష్యులు గ్రహింపలేకపోయారు. బహుశా వాక్యమే అంటుంది, అంతవరకు దేవుడు వాటిని వారికి మరుగుగా చేసి ఉండును అని. ఏంటట? ఎవరు? దేవుడే వారికి వాటిని, అంటే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పేటి అన్నీ తండ్రి దేవుడు మరుగుగా ఉంచారంట శిష్యులకు. స్తోత్రం. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే చూడండి, వాటి కాలమున గ్రహించి వాటి మీద ఆధారపడి బ్రతికి జీవించి ప్రభు కృపను వెల్లడపరచడానికి. స్తోత్రం. ఇదే విధముగా ఇక్కడ పౌలు గారు తన కుమారుడైన లేదా తన పనోడైన తన చేత అభిషేకము నుండి సంఘ సేవకునిగా నియమించిన తిమోతికి రాస్తున్నాడు. పౌలు గారు ఇలాగే అంటాడు, నా ప్రియమైన కుమారుడైన తిమోతి అంటాడు. ఏమంటాడా? అది ప్రియమైన కుమారుడు అంట తిమోతికి, పౌలుకి తిమోతి గారు. అయితే ఆయనకు ఆ పత్రిక రాస్తూ అంటాడు, చూశాడు సమాజాన్ని. చూడండి పౌలు గారు ఎంత జ్ఞానవంతుడో. గత 3 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఎంత జ్ఞానవంతుడు? క్రీస్తు తర్వాత క్రీస్తు అనబడటానికి అర్హత కలిగించుకున్నాడు. కలిగి ఉన్నాడని నేను అన్ను, కలిగించుకున్నాడు క్రీస్తులో. ఆమేన్. ఎటట కలిగించుకున్నాడు. యేసయ్య తర్వాత యేసయ్యని పిలవగలిగినంత స్తోమత తన ప్రభు అయిన దేవుని ఎదుట పొందుకోగలిగాడు. ఆమేన్. ఇది పౌలు గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే అట్లాంటి ఆయన పత్రిక రాస్తూ, ఎన్నో పత్రిక? మొదటి పత్రిక అని చెప్పాలి మీరు. ఏంటంట? తిమోతికి మొదటి పత్రిక రాస్తూ సమాజాన్ని బహాటంగా చూసినోడు కదండి. ఎవరు? అది మీరు అట్లా వాక్యం వినాలి. పౌలు గారు చాలా తేటగా సమాజాన్ని చూశాడు. చాలా బాగా హృదయాంతరంగంలో ఎరిగినోడు. కనురెప్పలతో సైగులు చేసే వాళ్ళ మనసు భావాలేంటి ఆయన బాగా గ్రహించగలవాడు. అయితే ఆయన ఆ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, ఇదిగో కొందరు క్రియలు ఇట కనబడుతున్నాయి. ఎట్లాగూ అంటే చదువుతారా? ఎట్లా కనపడుతున్నాయంట చూడండి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడి ఉన్నవి. 24 నుంచి చదువమ్మా. కొందరి పాపము. చూడండి ఏమంటున్నాడు? కొందరు అన్నాడా? అందరు అన్నాడా పిల్లరా? కొందరు అంటున్నాడు, అందరిని అంటలేదు. కొందరు అంటున్నాడు. కొందరి పాపము తేటగా బయలుపరచబడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొన్ని పాపములు వారు వెంట వెళ్ళుచున్నవి. చాలండి. హల్లెలూయా అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. అంటే ఏ బలహీనమైన పని అయినా మరుగుగా ఉండదంట. ఎట్లుండదంట? మరుగుగా
మౌనంగా ఉండదని అర్థం చేసుకుందాం మనం. మరుగు అంటే ఏంటి? కనపడకుండా ఉండదని. ఎటంట? కనపడకుండా ఉండదు. ఇక్కడ 2 విషయాలు బయలుపరిచాడు. ఏంటి? ఈస్టర్ దినం నాడు దేవుని పునరుద్ధానం గురించి కదా చెప్పాలా. ఏందో పాస్టర్ గారు ఈరోజు పాపశాపాల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు శిలువ దినాల్లో మాట్లాడితే బాగుండేమో, నిజమే. కానీ ప్రభు ఒకటి మాట్లాడటం మొదలు పెడితే దాని వెనక దాచబడిన మేలును కృపను ప్రభు మీకు ప్రసాదించుగాక. గట్టిగా కొట్టగలరా? హల్లెలూయా. ఇక్కడ పాప నీతి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి ఏంటట? పాప నీతి క్రియలు. ఇప్పుడు ప్రభు క్రియ ఏంటి? యేసయ్య క్రియ ఏంటంటే సమాధిలో నుంచి లేచాడు. ఆమె దీని ఏమంటాం మనం? క్రియ. చెప్పండి ఏంటంట? పని జరిగిచ్చాడు ప్రభువారు. సమాధిలో ఉండి ఏం చేశాడమ్మా? లేచాడు. లేచి ఏం చేస్తున్నాడంటే కలవరంలో ఉన్న వారిని దర్శించి, ఇదిగో నువ్వు కలవరపడొద్దు, నా మీద ఆధారపడ్డావు కదా, ఇదిగో నేను వచ్చాను. ఆమె చేతికి అందదనుకొని ఇంకా మన జీవితం వ్యర్థం అనుకొని ఏమండి ఒక్కొక్కని శిష్యుని గుండె బద్దలైపోయిన రోజు అది. సరే ఆలోచించండి. ఒక్కొక్కడు శిష్యుని గుండె బద్దలైపోయింది. కొందరు బయటికి చెప్పరు భక్తి కానీ విశ్వాసం కానీ, కొందరు భక్తి విశ్వాసాన్ని బయటికి చెప్తారు. వీళ్ళల్లో గుండె బద్దలు కొట్టుకుని ఉన్నదున్నట్టుగా బయటికి మాట్లాడిన వాడు అపోస్తుడైన పేతురు గారు. పేతురు గారు అంటారు వాళ్ళతో, వాళ్ళ గ్రామ ప్రజలతో, తన స్నేహితులతో, ప్రభువే నాకు అన్నీ అనుకున్నాను, నేను నా దేవుడే నాకు దిక్కు అనుకున్నాను, ఇగో నా సహోదరులు నా దేవుడిని సిలువ వేసి చంపేశారయ్యా, ఇంకెవరు లేరు నాకు ఆధారం, ఇంకెవరు నాకు దిక్కు లేరు, ఇక నేను ఎక్కడున్నా నన్ను కొట్టి సంపతను తప్ప ఇంకేం చేయరు అని మళ్ళా గలిలయకి వెళ్ళినట్లుగా వాక్యం కనబడుతుంది. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు పేతురు, ఆశ్చర్యపోయాడు. అన్నీ ఆయనే అనుకున్నా నా జీవితాన్ని, ఆఖరాకి నా బిడ్డలను, నా భార్యను, నా బంధువులను, నా రక్త సంబంధికులను అందరినీ విడుచుకొని దేవుడే దిక్కు అనుకుని బ్రతికాను నేను. కానీ నా సహోదరులు తెలియక ఆయన దేవుడు అని ఒప్పుకునే మనస్తత్వం లేక నిస్సాయస్మోహంగా తీసుకెళ్ళి ఆయన సిలువ వేశారు, అన్యాయంగా చంపేశారు అని బాధపడి గలిలయకి వెళ్ళిపోయాడు. ఆయన బాధపడుతున్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో ఆ కలతను తేలజేయటానికి మన ప్రభు సమాధి నుంచి తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటాడు లోకం ఇచ్చినట్లు కాదు, ఇదిగో నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఎవరితో? పేతురు గారితో. ఎవరితో అండి? పేతురు గారితో అని ఒక మాట అంటారు ఆయన. పిల్లరా, ఈ పేతురులాగా అన్ని ప్రభువే అని కానీ నువ్వు కానీ నిర్ణయించుకొని ఉండుంటే లేదా ఉంటే ఆ జీవితం చేస్తుంటే ఒక్క మాట చెప్పమంటున్నారు ప్రభువారు. ఏది లేదు అనుకొని అనాదిగా వెళ్ళిపోతే బహుశా బంధువులు అడుగుంటారు పేతురు గారిని, అడగరా? అన్నీ ఆయనే అనుకొని పరిగెత్తావు కదరా, ఇప్పుడు ఏమైంది? వెళ్ళొద్దురా అంటే వినలేదు కదా, వెళ్ళావు కదా పేతురు గారు, ఏమైంది ఇప్పుడు అంటే పేతురు గారు వాళ్ళ ముందర తలదించుకొని జీవించిన సమయం ఉండొచ్చేవో కానీ. అయితే ప్రభు అంటున్నారు, అలాంటి తీర్మానం, అలాంటి మనస్సాక్షి, అలాంటి ఒప్పందం నీ జీవితంలో ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీ కోసం మళ్ళా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ నమ్మకాన్ని వమ్ము చేయటానికి కాదు, నీ నమ్మక విశ్వాస పడవను బద్దలు కొట్టడానికి కాదు, పగిలిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి, నిరాశ స్థితిలో ఉన్న నీ విశ్వాసపు ప్రయాణాన్ని మరలా వెలుగులోకి తీసుకొచ్చి నడిపించడానికి. ఆమె స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మదేవ, కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు.
ఈస్టర్ పండుగ పునరుద్ధానపు దినమున ప్రభా ఇంతవరకు దైవ సేవకులు మీరు నిలబెట్టి శ్రేష్టమైన వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం. ఆయన సమాధిలో లేడు, ఆయన గలీలలో ఉన్నాడు, గలీలో ఆయన చేరి ఉన్నాడని ప్రభా దూతల ప్రభా తన శిష్యులతో తన వాళ్ళతో మాట్లాడగా నా తండ్రి ఈ దినమున కూడా ప్రభా దైవ సేవకులు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. చీకటిలో ఉన్న వారిని భయపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ధైర్యం ఇచ్చుటకు, ఆయన ప్రతి వారి కన్నీరు తుడుచుటకు, ఆయన పునరుద్ధానుడై ఆయన లేచి ఉన్నాడని ప్రభా మరొక్కసారి మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం అయ్యా. రెండోదిగా ప్రభా సమాధిలో ప్రభా వాళ్ళ క్రియలు వాళ్ళ ముందు నడిచి ఉన్నాయని ప్రభా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. దేవుని యందు మా క్రియల ముందు నడుచుటకు నాయన ఇదిగో తండ్రి దావీదు వలె ప్రభా నీతి క్రియలను అనుసరిస్తూ దేవుని యందు భయభక్తి కలిగి ఆశీర్వదించబడిన వారమే నడుకు కృపణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నా అయ్యా. మా వెనుక మా ముందు ప్రభా ఇదిగో తండ్రి అబద్ధ క్రియలు కాకున్నట్లుగా నాయన తొలగించమని కూడా ప్రార్థిస్తున్నా. నీతి క్రియలతో దేవుని యందు భయభక్తి కలిగిన కృపణ దయచేయమని ఇంతవరకు వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం ఫలింపులకు తీసుటకు ఆత్మశక్తిని కుమరించమని ప్రార్థిస్తున్నా. వాక్యం విత్తినట్టు నీ దాసుని ఇంకా బలపరచండి నాయన. ఏడంతల ఆత్మతో నింపండి. వాక్యమైన రథసారథ మీద అగ్నిలో పడిపోతున్నామని వెలుపుడు తీయుటకు నుడిపిడి మానుగా మీరు బహుబలముగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నా. చెప్పబడిన ప్రతి మాటలో ప్రభా వాళ్ళ భూమిలో ఫలించుటకు ఆత్మాభిషేకమనే ఆత్మని మెండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.